మీరు ఎప్పుడైనా కంటిన్యూస్ గా కఫ్ తో ఇబ్బంది పడుతున్నారా? అప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్స్ ని యాంటీటిసివ్స్ అని పిలుస్తారు. యాంటీటిసివ్స్ అంటే కఫ్ ని తగ్గించే మెడిసిన్. ఇవి మెయిన్లీ బ్రెయిన్ లో ఉన్న కఫ్ సెంటర్ ని కంట్రోల్ చేసి కఫ్ రిఫ్లెక్స్ ని రెడ్యూస్ చేస్తాయి. డ్రై కఫ్ లో యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం యాంటీటిసివ్స్ లో ఓపియాయిడ్స్ గురించి చూద్దాం. ఓపియాయిడ్స్ అంటే స్ట్రాంగ్ కఫ్ సప్రెసెంట్స్. ఇవి డైరెక్ట్ గా బ్రెయిన్ లో ఉన్న కఫ్ సెంటర్ ని సప్రెస్ చేస్తాయి. కోడిన్ మోస్ట్ కామన్లీ యూజ్ చేసే డ్రగ్. కఫ్ ని బాగా తగ్గిస్తుంది, కానీ డ్రౌజీనెస్, అడిక్షన్ రిస్క్ ఉంటుంది. ఇథైల్ మార్ఫిన్ సేమ్ కోడిన్ లానే వర్క్ చేస్తుంది. స్లైట్ గా లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పల్కోడిన్ లాంగ్ యాక్టింగ్ యాంటీటిసివ్స్. అడిక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ నాన్ ఓపియాయిడ్స్. నాస్కెపిన్ మైల్డ్ యాంటీటిసివ్స్. అడిక్షన్ ఉండదు. నెక్స్ట్రోమిథర్ఫోన్ మోస్ట్ పాపులర్ కఫ్ సిరప్ డ్రగ్. కోడిన్ కి ఆల్టర్నేటివ్ గా యూజ్ చేస్తారు. సేఫ్ అండ్ ఎఫెక్టివ్. క్లోఫిడియనాల్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. యాంటీహిస్టామైన్స్ కఫ్ ప్లస్ ఎలర్జీలో యూజ్ చేస్తారు. పెరిఫెరల్లీ యాక్టింగ్ డ్రగ్ కఫ్ రిఫ్లెక్స్ ని పెరిఫెరల్ లెవెల్ లో కంట్రోల్ చేస్తుంది. బ్రాంకోడైలేటర్స్ ఎయిర్వేస్ ని ఓపెన్ చేసి కఫ్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ఓపియాయిడ్స్ స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది. నాన్ ఓపియాయిడ్స్ సేఫర్. యాంటీహిస్టామైన్స్ ఎలర్జీ కఫ్. పెరిఫెరల్ లోకల్ యాక్షన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.